అసలు ఏంటి లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే? ఎస్, లివర్ తీసి వేరే వాళ్ళ లివర్ పెడతారు, ఎవ్రీథింగ్ ఫైన్. లివర్ డొనేట్ చేసి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎంత ఉంటాయి? వీళ్ళ లివర్ ఇస్తే వీళ్ళకి బాగానే ఉంటుంది, పేషెంట్కి బాగానే ఉంటుంది అనేది టెస్ట్లు మేము చేస్తాం. ఈ టెస్ట్ ఇవాల్యుయేషన్లో 1% డౌట్ ఉన్నా మేమే వద్దంటాం డోనర్ని. బికాజ్ డోనర్కి రిస్క్ అనేది అసలు రాకూడదు. బెస్ట్ న్యూస్ ఏంటంటే అసలు ఇండియాలో పర్ ఇయర్ ఎన్ని లివర్ ట్రాన్స్ప్లాంట్స్ అవుతుంది? అరౌండ్ 2000 అవుతున్నాయండి. ఎందుకు ఎన్ని లివర్ ట్రాన్స్ప్లాంట్స్? ద నీడ్ ఫర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది పెరిగిపోయింది. ఎందుకంటే 1 వైన్ గ్లాస్ పర్ డే తీసుకుంటే యాంటీ ఏజింగ్ ఇలా చాలా మంది అంటారు. మీరు అదే యాంటీ ఏజింగ్, యాంటీ ఆక్సిడెంట్, రెస్వెరాట్రాల్ కావాలంటే టాబ్లెట్ ఫామ్లో తీసుకోండి, ఫ్రూట్ ఫామ్లో తీసుకోండి, వైన్ ఫామ్లో ఏ తీసుకోండి. ఫ్రూట్స్లో ఉంటుందా? సో ఒక్కసారి లివర్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత వాళ్ళు నార్మల్ లైఫ్ టిల్ దేర్ డెత్ లీడ్ చేయొచ్చు. లైఫ్ లాంగ్ ఒక టాబ్లెట్ వాళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే ఆన్ టేబుల్ డెత్స్ ఫర్ లివర్ ట్రాన్స్ప్లాంట్స్ ఆర్ 1 or 2 days తర్వాత డెత్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఏంటి రీజన్స్ ఏంటి? కొన్ని చోట్ల జరుగుతున్నాయి అని నేను విన్నాను. దానికి రీజన్ ఏంటంటే దట్స్ ద మోస్ట్ రాంగ్ టైమ్ టు డూ. డోనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయి పేషెంట్స్ బతికిన సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారు?